మద్యానికి దూరం చేయాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం మీద ఉంటది. ఇక వెంకటరెడ్డి సార్ ఆయన చేసిన ఆరోపణ చూసుకున్నట్టయితే వీళ్ళు ఇక్కడ కాంగ్రెస్ బీజేపీ రెండు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నాయి. మీరు ఆయన అడిగిన ప్రశ్న, మీరు అధికారంలోకి వస్తే వాళ్ళను మద్య నిషేధం అమలు చేస్తారా అని. వాళ్ళ అధికారంలో ఖర్చుడు కళ్ళ సార్. ఎందుకంటే వాళ్ళకి 8+8 ఇస్తే ఆ 8నే వాళ్ళు ఆపుకోలేకపోతాండ్రు. ఇవాళ ప్రతిపక్ష పాత్ర పోషించడంలో పూర్తిగా విఫలమైనరు. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి, అదే విధంగా బండి సంజయ్, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, రఘునందన్ రావు చెట్టా పట్టాలు వేసుకొని తిరుగుతా ఉన్నారు. ఫలితంగా భూములు ఏవైతే కొల్లగొట్టిందని చెప్పి ఇప్పుడు మన వెంకటరెడ్డి గారు చెప్పిండ్రో, భూములు ఎవరు కొట్టగొట్టి సార్, మన మెదక్ ఎంపీని అడుగుండ్రు ఎవరు కొల్లగొట్టిండ్రో. మొన్నటికి మొన్న అసైన్డ్ భూములను 176 ఎకరాలను ఆయన రైతుల నుంచి కొల్లగొట్టి ఈ రోజు ఆయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాని మీద ఎవరైనా ప్రశ్నిస్తే నేను హైకోర్టు అడ్వకేట్ను నోటీసులు పంపిస్తా అంటా ఉన్నాడు. మరి ఇక్కడ స్వచ్ఛమైన బీజేపీ పార్టీలో ఉన్నాడు. మరి ఇక్కడ ఏమైంది? ఆయన స్వచ్ఛత, అసైన్డ్ భూములను అమ్మరాదు కొనరాదు అనే ఆ కనీస ఇంగితం కూడా తెలియకుండా ఇవాళ ఆయన హైకోర్టులో నేను అడ్వకేట్ అని ఇవాళ కాంగ్రెస్లతో చెట్టా పట్టాలు వేసుకొని దాన్ని ఏదైతే కలెక్టర్ ద్వారా ఈ రోజు దాన్ని నివేదికను ఏదైతే పూర్తిగా నివేదిక తెప్పించుకొని కోర్టులో కేసేసి హైకోర్టు కలెక్టర్ గారిని దాని మీద వివరణ ఇవ్వాలని కోరితే కలెక్టర్ తోటి ఈ మంత్రులతోటి కలెక్టర్ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఈ రోజు దాన్ని పట్టాగా మార్పించి తన కుటుంబ సభ్యుల మీద ఏ విధంగా చేసుకుంటారు సార్. తుబ్బాక ఎమ్మెల్యేగా పోటీ చేసిన రోజు ఏం చెప్పిండు? అందరి కూడా పట్టాలు మీకు చేయించి ఎవరి రైతుల పేరు మీద వాళ్ళ మీద చేయిస్తాడు. ఇలా ఎంపీ అయిన తర్వాత 176 ఎకరాలు ఆయన పేరు మీద చేయించుకున్నాడు. ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ఏమైంది సార్? కాళేశ్వరం ప్రాజెక్టుకు ఇలా ఒక్క పిల్లర్ గొంగితే వీళ్ళు ఇక్కడ ఎన్డీఎస్ఏ రిపోర్టు ఏమైంది సార్? ఏమిచ్చింది సార్? 7వ బ్లాక్ మేడిగడ్డలో 7వ బ్లాక్ పునరుద్ధరించండి. మనం ఒక్కసారి మాట్లాడేది కేవలం మద్య నిషేధానికి సంబంధించిన, మద్య పానీయానికి సంబంధించిన మనం ఎలా వారికి సంబంధించిన మనం ఎట్లా కట్టుబడి చేద్దాం ఈ విషయంలో. ఇప్పుడు ఆ లావణ్య భూమికి సంబంధించిన లేకపోతే కాళేశ్వరానికి సంబంధించిన రఘునందన్ గారు ఏం చేశారని కాదు. మనము పల్నాటి వెంకటరెడ్డి గారు ఒకే విషయం అన్నారు. గత రాష్ట్ర ప్రభుత్వం భూములను నమ్ముకొని మొత్తం రాష్ట్రాన్ని మొత్తం అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి దేశం భూములు లేవు అమ్ముకోవడానికి. భూములు అమ్మాలంటే పెద్ద ఎత్తున అపోజిషన్ వాళ్ళు నిరసన చేస్తున్నారు కాబట్టి ఆ అవకాశం లేకపోయేసరికి మద్యం మీద పడ్డాడు. మద్యానికి అమ్ముకొని మద్యంతో వచ్చే ఆదాయాన్ని డిఫిసిట్ని ఏదైతే ఉన్నదో పూర్తి చేయాలని భావిస్తున్నారు అని చెప్తున్నారు. ఈ విషయంపై మీరేమంటారు సార్? తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డ రోజున ఆంధ్రలో ఏమన్నారు సార్? తెలంగాణలో మీకు పరిపాలించుకోవడం మీకు చేత కాదు, మీరు కరెంటు తీగల మీద బట్టలు ఆరేసుకోవాలి అని చెప్పింది ఆ రోజు. ఇవాళ ఎక్కడ చూసుకున్నట్టయితే 24 గంటల కరెంటు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చుకున్నారా, తెలంగాణ వాళ్ళు ఇచ్చుకున్నారా, లేదంటే దేశంలో ఏ రాష్ట్రమైనా ఇవ్వగలిగిందా? ఆ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసింది కేసీఆర్. ఇవాళ తెలంగాణ చిన్న పురిటిలో పుట్టిన బిడ్డను 10 ఏళ్ల దేశానికి అగ్రగామిగా నిలిపిండు ఇవాళ తెలంగాణను కేసీఆర్ పాలనతోటి. ఆ రోజు ఎంత పంట పండేది, ఎన్ని మెట్రిక్ టన్నులు వండినాయి, మరి వడ్లు ఇవాళ ఎన్ని మెట్రిక్ టన్నులు వండుతా ఉన్నాయి. ఇలా కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ద్వారా ఎంత చేసుకున్నాం. ఇలా మద్యం అనేది ఆ రోజు చూసుకున్నట్టయితే టీఆర్ఎస్ ప్రభుత్వంలో మద్యం మీద వచ్చే ఆదాయం అనేది చాలా నిల్లు సార్. దాన్ని మద్యం మీద ఆదాయం పెంచుకోవాలి, ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని చెప్పి ఎక్కడ కూడా ఆలోచన చేయలేదు కేసీఆర్. కొన్ని భూములు అమ్మితే అమ్మి ఉండవచ్చు. ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం భూములు అమ్మినా కూడా బీఆర్ఎస్ దానికి మరి ఇక్కడ వ్యతిరేకం కాదు సార్. కానీ ఆయన అమ్మే స్థలం ఏదైతే ఉన్నదో ఇవాళ ఫారెస్ట్ లాంటి భూములను తీసుకుపోయి ఫారెస్ట్ ను నాశనం చేసి ఏదైతే ఆ భూములు అమ్మే ప్రక్రియ చేస్తా ఉన్నాడో అది తప్పండా ఉన్నాం. ఊరు బయట భూములను అమ్మి ఇవాళ ఊరంతా కూడా డెవలప్ చేసింది కేసీఆర్. ఇవాళ 7,000 మెగావాట్ల ఉన్న పవర్ ను 22,000 మెగావాట్లకు పెంచింది కేసీఆర్. ఇవాళ 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టిండు, 33 జిల్లాలకు వైద్య కళాశాలలు కట్టిండు, ప్రాజెక్టులు పూర్తయినాయి. ఇవాళ చూసుకున్నట్టయితే పెండింగ్ ప్రాజెక్టులు ఎంత ఉన్నాయి సార్? అసలు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు చూసుకుంటున్నట్టయితే పాలమూరు జిల్లాలో చూసుకున్నట్టయితే 90% పూర్తయినాయి. ఈ 17 నెలల్లో 10% పూర్తి చేయలేక ప్రభుత్వం చెతికిల పడతా ఉన్నది. ఈ రోజు సంక్షేమ పథకాలు ఏం అమలు చేసింది సార్? వాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఏం ఖర్చు పెడతాను? కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినాయే ఈ రోజు కూడా అమలైతా ఉన్నాయి. మరి వాళ్ళు పెంచింది ఏదైనా అమలైందా సార్? ఉచిత బస్సు తప్ప. ఆ ఉచిత బస్సు కూడా ఆర్టీసీని ఏదైతే గాడిలో పెట్టి ఈ రోజు కార్గోని తీసుకొచ్చి ఆర్టీసీని సెటరైడ్ చేసిండో ఆర్టీసీ మీద ఈ రోజు ప్రభుత్వం భారం వేసింది తప్ప నెలకు 300 కోట్లు చెల్లిస్తుందా అనేది ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. దీనికి అంతటి కూడా ప్రధానంగా కాంగ్రెస్ బీజేపీలు ఇక్కడ కుమ్మక్ అవడంతో రేవంత్ రెడ్డి ఆడింది ఆట పాడింది పాటగా నడుస్తా ఉన్నది. ఈ రోజు చూసుకున్నట్టయితే వెంకటరెడ్డి గారి లోపల ఉన్నంత
ఫైర్ ఆ బీజేపీ నాయకుల లోపల ఎక్కడ కూడా కనబడతలేదు. వాళ్ళు మద్యం ధరలు పెంచినా కూడా స్వాగతిస్తారు బీజేపీ, ఎందుకంటే రేవంత్ రెడ్డి వీళ్ళు క్విడ్ ప్రోకో నడుస్తా ఉన్నది వీళ్ళ మధ్యలో. మద్యం ధరలను అరికట్టే విషయంలో కానీ, హైడ్రాన్ తెచ్చిన విషయంలో కానీ, మూసీని ప్రక్షాళన చేస్తా అని మూసి వాళ్ళని తరిమేసే విషయంలో కానీ బీజేపీ ఎక్కడ స్పందిస్తలేదు. బీజేపీ వస్తే రేపేదో మద్యం విషయంలో ఇంకేమో చేస్తుంది అనేది మనం నమ్మశక్యం లేదు. ప్రజలు కూడా ఎవరు నమ్మడానికి సిద్ధంగా లేరు. తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే. రేపు మద్యపానం నుంచి మరి ప్రజలను దూరం చేయాలన్నా, చైతన్యవంతులను చేయాలన్నా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే మద్యాన్ని క్రమంగా ఒక్కటే రోజున మద్య నిషేధం పెడితే అది పూర్తిగా అది అమలు సాధ్యం కాదు. ఆ రోజు కూడా ఎన్టీ రామారావు ఏదో మద్య నిషేధం పెట్టిండో దాన్ని చంద్రబాబు నాయుడు మరి ఇక్కడ దాన్ని మళ్ళీ పునరుద్ధరింపజేసిండు. అంటే ఒకటేసారి కాకుండా జనాలను ఫస్ట్ మద్యానికి దూరం చేసే ప్రయత్నం చేయాలి. మద్యం ఏదైతే తెలంగాణలో నిత్యకృత్యమైన ఈ మద్యం తాగే అలవాటును ఫస్ట్ ప్రజల నుంచి దూరం చేసి ఆ తర్వాత మద్య నియంత్రణ చేయాలి, ఆ తర్వాత మద్యం షాపులను అది చేయాలి తప్ప ఈరోజు ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే కూడా అది కల్చర్లో ఒక భాగమైంది. కాకపోతే దానికి వ్యసనంగా మార్చుకోకుండా, దానికి బానిసలు కాకుండా, దాని ద్వారా ఆరోగ్యాన్ని చెడగొట్టుకొని మరి ఇక్కడ అర్ధాయుషుకు గురి కాకుండా ప్రజలను చైతన్యవంతం చేయాలి. కానీ మద్యాన్ని నిషేధించి ప్రజలకు దూరం చేయడం అనేది ఏ ప్రభుత్వంతో కాదు. అది మరి ఇక్కడ ప్రజలను చైతన్యవంతం చేయాలంటే కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ తోటే సాధ్యం సార్. రైట్ సార్, ఇదే విషయంపై ఒకసారి మన శంకర్ గౌడ్ గారి దగ్గరికి వెళ్దాం. శంకర్